తొలి విడత హస్తం హవా చెయ్యెత్తి జైకొట్టారు, కారు రోడ్డెక్కింది. పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అంతేకాదు, హస్తం పార్టీ మద్దతుదారులే మెజారిటీ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారని పంచాయతీ ఫలితాలు స్పష్టం చేశాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు వెల్లడైన ఫలితాల మేరకు అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2383 సర్పంచ్ స్థానాల్లో విజయ దుందుభి మోగించారు. తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక 3834 సర్పంచ్, 27678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 84.28% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికలను, ఆ తర్వాత ఫలితాలను ప్రకటించారు. కొన్ని చోట్ల సమాన ఓట్లు వచ్చిన చోట టాస్ వేసి అభ్యర్థులు గెలిచినట్టు ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచాయి. ఖమ్మం జిల్లాలో 192 గ్రామ పంచాయతీలు, భద్రాద్రి జిల్లాలో 159 గ్రామ పంచాయతీల్లో తొలి విడత ఎన్నికలు జరిగాయి. వీటిలో ఖమ్మం జిల్లాలో సుమారు 70%, భద్రాద్రి జిల్లాలో సుమారు 55% సర్పంచ్ స్థానాల్లో అధికార పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. 2023లో శాసనసభ ఎన్నికల్లో భద్రాచలం మినహా మిగతా 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, సిపిఐ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. గత శాసనసభ, లోక్సభ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల సంగ్రామంలో భారాస కాసింత పట్టు పెంచుకోవడం విశేషం. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అధిక సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఫలితాలు స్థానిక రాజకీయాలపై కాంగ్రెస్ పట్టును మరోసారి రుజువు చేశాయి. భద్రాద్రి జిల్లాలో 14 మంది సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్ మద్దతుదారులు 10, సిపిఎం బలపరిచిన అభ్యర్థి 1, ఇతరులు 3 ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 20 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అవగా 19 చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, ఒక చోట సిపిఐ మద్దతుదారు ఎన్నికయ్యారు. వైరా మండలంలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధించింది. 22 పంచాయతీలుండగా 20 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు పాగా వేశారు. ఒక్కో చోట సిపిఎం, భారాస మద్దతుదారులు గెలుపొందారు. బోర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీలో కాంగ్రెస్, భాజపా మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థి మధ్య గట్టి పోటీ నడిచింది. చింతకానిలో కాంగ్రెస్ మద్దతుదారు కిలారు మనోహర్ 250 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కొణిజర్లలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పుష్పావతి 1456 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైరా మండలంలో పెద్ద పంచాయతీ రెబ్బవరంలో కాంగ్రెస్ మద్దతుదారు వేల్పుల జ్యోతి విజయం సాధించారు. ఎర్రుపాలెంలో కాంగ్రెస్ మద్దతుదారు అశ్వని 368 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మధిర మండలంలో పెద్ద పంచాయతీ సిరిపురంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని పద్మ 240 ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. బోనకల్లు మండలంలో బీఆర్ఎస్ మద్దతుదారు 960 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కమ్యూనిస్టులకు బలంగా ఉన్న ఖమ్మం జిల్లా ఎర్రజెండా పట్టు కోల్పోతుంది. గంట గంటకు నివేదికలు తెప్పించుకుంటూ 3 మంత్రులు కారు అడ్రస్ లేకుండా చేశారు. హస్తం జెండా అభ్యర్థులు గెలుపుకు వ్యూహాలతో ముందుకెళ్లి విజయం సాధించారు. ఒకవైపు ప్రపంచ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుండటంతో స్థానికంగా అందుబాటులో లేకపోయినప్పటికీ నిత్యం కేడర్ తో టచ్ లో ఉంటూ కాంగ్రెస్ మద్దతుదారులు విజయానికి లైన్ క్లియర్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 80% పైగా గెలిపించుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ సొంత ప్రాంతమైన సత్తుపల్లి నియోజకవర్గంలో కారు పోటీను అడ్డుకున్నారు. అయినా మెజార్టీ స్థానాల్లో కారు ఇచ్చిన పోటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒకంత ఆందోళన పడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ పోరులో కాంగ్రెస్ మద్దతుదారులు జోరు కొనసాగించారు. బీఆర్ఎస్ మద్దతుదారులు గట్టి పోటీ ఇచ్చారు. నామినేషన్లు వేసినప్పటి నుంచి ఆయా పార్టీల నేతలు ఏకగ్రీవానికి ప్రయత్నించగా పార్టీల చతురత పనిచేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 45 సర్పంచ్, 816 వార్డు స్థానాలు ఏకగ్రీవం అవ్వగా అధిక శాతం కాంగ్రెస్ పార్టీకే చెందిన వారే ఉన్నారు. దేవరకొండలో సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవాలకు హాజరై ప్రభుత్వ పథకాలపై ప్రచారం కల్పించారు. సర్పంచ్ గా అధికార పార్టీ మద్దతుదారులను గెలిస్తేనే నిధులు సక్రమంగా అందుతాయని ప్రస్తావించారు. 6 గ్యారంటీల అమలుతో పాటు కొత్త రేషన్ కార్డులు, భూభారతి, సన్నబియ్యం, రుణమాఫీ వంటివి అమలు చేస్తున్నామని చెప్పడం పార్టీకి కలిసొచ్చింది.
మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంపీలు రఘువీర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, వీరేశం, లక్ష్మారెడ్డి, మందుల సామేల్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బాలు నాయకులు స్థానిక నాయకులను సమన్వయం చేసుకుంటూ వ్యూహాలు రచించి విజయవంతమయ్యారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో ప్రజలను నేరుగా కలిసే పద్ధతి కాంగ్రెస్ కు మరింత అనుకూలంగా మారింది. సంస్థాగతంగా గ్రామ స్థాయిలో బలోపేతం కావాలని ఉవ్విళ్లూరుతున్న కమలం పార్టీ సత్తా చాటంలో విఫలమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం చేసిన తమ మద్దతుదారులను గెలిపించుకోలేకపోయారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టలేకపోవడం, గ్రామాల్లో కేడర్ బలహీనంగా ఉండడం, పార్టీ నాయకుల్లో సమన్వయ లోపాలు, కేంద్ర మంత్రి వచ్చి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయకపోవడం వంటి కారణాలు పదుల సంఖ్యలో స్థానాలు వచ్చేందుకు కారణమైంది. వామపక్ష పార్టీలు 3 జిల్లాల్లో అక్కడక్కడ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశాయి. సిపిఐకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఉన్న ఉమ్మడి జిల్లాలో 1-2 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ స్వగ్రామమైన మునుగోడు మండలం ఎల్గలగూడెం గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారు నాగమణి విజయం సాధించడం విశేషం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.